అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీకమలాకరాయ నమః. శ్రీగురుభ్యో నమః. నమస్కారము. ఈనాటి శుభయోగ కార్యక్రమానికి స్వాగతం. స్వస్తి శ్రీ ఖరనామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్రమాసము, కృష్ణపక్షము, తదియ తిథి బుధవారము. ఈరోజు తదియ తిథి రాత్రి 2:33 వరకు, నక్షత్రము విశాఖ ఉదయం 11:20 వరకు ఉంటాయి. యోగము వ్యతిపాతము రాత్రి 10:58 వరకు, కరణము వనజి పగలు 3:33 వరకు ఉంటాయి. వర్జ్యం ఈరోజు పగలు 3:10 నుండి 4:43 వరకు ఉంటుంది. దుర్ముహూర్త కాలము పగలు 11:33 నుండి మధ్యాహ్నము 12:21 వరకు ఉంటుంది. అమృత ఘడియలు రాత్రి 12:22 నుండి 1:55 వరకు ఉంటాయి. రాహుకాలము ఈరోజు మధ్యాహ్నము 12 గంటల నుండి 1:30 వరకు, యమగండ కాలము ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు ఉంటాయి. సూర్యోదయము 5:45, సూర్యాస్తమయము 6:12. మేషరాశి వారికి ఈరోజు వేరువేరు రూపాలలో లాభాలు కలిసి వస్తాయి. మాతృవంశీకులతో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ప్రతి పని కూడా అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన అన్ని కార్యక్రమాలు కూడా ఎంతో కొంత విజయాలను ఇవ్వగలుగుతూ ఉంటాయి. చేపట్టిన కార్యక్రమాలు స్నేహితులు సహకరించడం వల్ల సమయానికంటే ముందుగానే పూర్తి చేసుకోగలుగుతారు. పుణ్య కార్యక్రమాలలో పాల్గొంటారు. వృషభ రాశి వాళ్లకు ఈరోజు వేరువేరు రూపాలలో లాభాలు కలిసి వస్తాయి. స్నేహితులను కలుసుకోవటం, విందు కార్యక్రమాలలో పాల్గొనటం జరుగుతుంది. దంపతుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. కుటుంబపరమైనటువంటి విషయాలు చర్చకు వస్తూ ఉంటాయి. అనుకోనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు. మిథున రాశి వాళ్లకు ఈరోజు వాహన సంబంధమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. అప్పులు చేవలసిన పరిస్థితులు కూడా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య మాట పట్టింపులు ఉంటాయి. ధన నష్ట సూచన కనిపిస్తుంది. ప్రతి విషయంలో కూడా ఎంతో కొంత ఆచితూచి వ్యవహరించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయటం మంచిది. కర్కాటక రాశి వాళ్లకు ఈరోజు అధికారుల యొక్క భయము, ఆందోళన అధికమవుతూ ఉంటుంది. అన్ని విషయాలలో కూడా ఎంతో కొంత తెలుసు అనేటటువంటి భావనలు ఏర్పడుతూ ఉంటాయి. ఇతరుల విషయాలలో, అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చడం వల్ల కొంత సమస్యలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. చేపట్టినటువంటి పనులు పూర్తి కాక మానసికమైనటువంటి ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. సింహరాశి వాళ్లకు ఈరోజు వేరువేరు రూపాలలో లాభాలు కలిసి వస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు ఎంత కష్టంగా ఉన్నా సరే వాటిని అవలీలగా పూర్తి చేసుకోగలుగుతారు.
ఆస్తులకు సంబంధించినటువంటి విషయాలు చర్చకు వస్తాయి. ఊహించినటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాలలో పాల్గొంటారు. కన్యా రాశి వాళ్లకు ఈరోజు వేరువేరు రూపాలలో లాభాలు కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాలలో పాల్గొంటారు. పెట్టుబడుల రంగాలకు సంబంధించినటువంటి అంశాలలో కొంత జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. కుటుంబపరమైనటువంటి సఖ్యత ఏర్పడుతూ ఉంటుంది. స్నేహితులతో వ్యవహరించే సందర్భంలో జాగ్రత్తలు తీసుకోవాలి. దుబారా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. తులారాశి వాళ్లకు ఈరోజు వేరువేరు రూపాలలో లాభాలు కలిసి వస్తాయి. దూర ప్రాంతాలలో ఉన్నటువంటి స్నేహితులను బంధువులను కలుసుకోగలుగుతారు. ముఖ్యమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. రావలసినటువంటి మొండి బాకీలను వసూలు చేసుకోగలుగుతారు. సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు. వృశ్చిక రాశి వాళ్లకు ఈరోజు వేరువేరు రూపాలలో లాభాలు కలిసి వస్తాయి. సాంఘికపరమైనటువంటి అంశాలకు కొంత అనుకూలత వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. స్త్రీలు సహాయ సహకారాలు అందించడం ద్వారా కార్యక్రమాలు విజయవంతం అవుతూ ఉంటాయి. శ్రమాధిక్యత పెరుగుతుంది. స్నేహితులను కలుసుకుంటారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల గురించి ఆందోళన చెందుతూ ఉంటారు. ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ధనుస్సు రాశి వాళ్లకు ఈరోజు లాభప్రదమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు. భయము ఆందోళన చెందుతూ ఉంటారు. ఆకస్మికంగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అనుకోని విధమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి. జాగ్రత్తలు తీసుకోవాలి. మకర రాశి వాళ్లకు ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా అవలీలగా పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యమైనటువంటి విషయాలు చర్చకు వస్తాయి. వ్యావహారిక విషయాలు అనుకూలంగా ఉంటుంది. సుఖజీవనం ఏర్పడుతూ ఉంటుంది. వేరువేరు రూపాలలో రావాల్సినటువంటి ధనాన్ని వసూలు చేసుకోగలుగుతారు. పెట్టుబడుల రంగాల వారికి అనుకూలమైనటువంటి రోజు. కుంభరాశి వాళ్లకు ఈరోజు చేపట్టినటువంటి పలు రకాల కార్యక్రమాలు లేదా పనులు వాయిదా పడుతూ ఉంటాయి. అకాల భోజనం చేస్తూ ఉంటారు. సుఖజీవనం కలుగుతుంది. కార్యక్రమాలలో అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో కొంత స్థానచలనం సూచనగా కనిపిస్తూ ఉంటుంది. సుఖజీవనం ఏర్పడుతుంది. మీనరాశి వాళ్లకు ఈరోజు లాభప్రదమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనేందుకు ఆహ్వానాలు అందుతూ ఉంటాయి. సోదరుల మధ్య సఖ్యత వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. చేపట్టిన పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. ఆందోళన చెందుతూ ఉంటారు. వృత్తి విద్యా సంబంధమైనటువంటి అంశాలలో కొంత తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవి ఈనాటి దిన ఫలితాలు. తిరిగి రేపటి శుభయోగ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారము. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. మీ జాతక ఫలాలకు, సుముహూర్త నిర్ణయాలకు మరియు జ్యోతిష సలహాలకు జ్యోతిషరత్న శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారిని సంప్రదించండి.